ఈ నెల 5న ఛత్తీస్గఢ్ బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర మావోనే తెంటు లక్ష్మీ నరసింహాచలం ఆలియాస్ సుధాకర్ మృతి చెందారు. గత రాత్రి ఏలూరు జిల్లా సత్యవోలులో ఆయన మృతదేహాన్ని తరలించారు. ఇక మావో నేత సుధాకర్ పార్థివ దేహానికి సత్యవోలు గ్రామస్తులు వామపక్ష నాయకులు ఘన నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. అనంతరం వామపక్ష నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యపై కక్షపూరితంగానే ఆదివాసులను అండగా నిలుస్తున్న ఉద్యమకారులను ఎన్కౌంటర్ పేరుతో హత్య చేస్తున్నారని మండిపడ్డారు. మోడీ సర్కారు మావోయిస్టులపై అనుసరిస్తున్న తీరును వ్యతిరేకిస్తున్నాము. ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాలని హెచ్చరించారు. మా తమ్ముడైన సుధాకర్ అంటే తింటు లక్ష్మీ నరసింహాచలం అనే పేరు గల మా తమ్ముడు. ఆయన 6వ తరగతి చదువుతుండగా మా అక్కయ్య గారి ఉద్యోగం చేస్తూ వాళ్ళ ద్వారా అక్కడికి ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడికి వెళ్ళిపోయేవాడు. అక్కడే చదివాడు, విజయవాడలో చదివాడు, రామచంద్రపురంలో చదివాడు, ఏలూరు కాలేజీలో చదివాడు. అలాగే ఇప్పుడు వెళ్ళాడో మాకు తెలియదు. తెలిసిన తర్వాత మాత్రం మాతో సంబంధం లేదు. మా నాన్నగారు 1983లో చనిపోయేటప్పుడు 4 రోజులు ఇంటికి వచ్చాడు. ఎలా తెలిసిందో వచ్చి 4 రోజులు ఉంటే వాడి తరఫు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ కలవలేదు. తర్వాత రాజమండ్రి జైల్లో ఉండగా మీరు చూడవచ్చని ఒక ఒంగోలు అయిన ఎస్ఐ గారు వచ్చి చెప్పారు. అప్పుడు మేము వెళ్ళి కలిసాం. అంతవరకే కానీ అతను పెద్దగా ఎక్కువ సంబంధం లేదు. కాకపోతే ఎప్పుడైనా అతను ఏదైనా టైంలో 1 గంట 2 గంటలు వచ్చి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం బట్టలు కానీ ఏమైనా లేకపోతే బట్టలు. ఈ దేశంలో సర్వ సంపదలతో సహా 9 కోట్ల ఎకరాల అడవి భూములను కూడా కార్పొరేట్లకు అప్పగించే కుట్రతోని కగార్ ఆపరేషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తలపెట్టిందో దానికి వ్యతిరేకంగా ఆదివాసీల పరిరక్షణ కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం, దేశ ప్రజల ఆస్తులైనటువంటి అడవుల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్నటువంటి మావోయిస్టు పార్టీని అంతం చేసి మావోయిస్టు ముక్త భారత్ని స్థాపిస్తామనే లక్ష్యంతో బోటకపు ఎన్కౌంటర్లతో ఒక గాజా లాగా దండకారణ్యాలన్నీ కూడా రక్త క్షేత్రంగా మార్చి పెట్టల్లాగా కాల్చివేస్తూ మావోయిస్టు పార్టీ నాయకులతో సహా ఆదివాసీలను కూడా చేస్తున్న సమయంలో ఆ మారణ కాండలో బలైనటువంటి కామ్రేడే ఈ సత్యవోలు గ్రామానికి చెందినటువంటి సుధాకరు, టెంటు సింహాచలం ఆలియాస్ సుధాకర్.